అదే మేము చిన్నప్పుడు ఎరైజర్ అయిపోతే ఎరైజర్ కాదు మేము రబ్బర్ అంటాం. అదైపోతే ఏం లేదు, జస్ట్ వేడి పాలల్లో పెన్సిల్ తొక్కు వేసి రాత్రంతా ఉంచితే చాలు, పొద్దున్నే లేచేసరికి రబ్బర్ వచ్చేస్తుంది. అది కూడా మామూలు ఎరైజర్ కాదు, నటరాజు వారి ఎరైజర్. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఎన్ని పాలు వేస్ట్ అయినా ఎరైజర్ మాత్రం వచ్చేది కాదు. పెన్నుకైతే క్యాప్ నమిలేస్తాం, ఇలాంటి పెన్సిల్స్ కైతే ఆ రేకుని కసా కొరికేస్తాం. ఏ మాట కా మాట కానీ అలా కొరుకుతుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది మాస్టర్. రైలు పట్టాల మీద బిళ్ళలు పెట్టి రైలు దాని మీద నుంచి వెళ్తే చాలు, అది అయస్కాంతం మ్యాగ్నెట్ లాగా అయిపోతుందని అనేవారు. పాపం ఇప్పటిదాకా ఎన్ని రూపాయలు పోగొట్టుకున్నారు. క్లాసులో టీచర్ లెసన్ చెప్తుంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని బుక్ క్రికెట్ ఎంతమంది ఆడారు? బుక్ క్రికెట్ చాలా ఈజీ. బుక్ ఓపెన్ చేయడం, పేజ్ నెంబర్ చివరిలో ఎంత ఉందో అన్ని రన్స్ అన్నమాట. 0 వస్తే అవుట్. మేమైతే తెగాడేవాళ్ళం. పన్ను ఉడితే ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, ఇంటి దగ్గర పూడ్చి పెడితే డబ్బులు చెట్లు మొలుస్తాయి. జోక్ కాదు, నిజంగా ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మనలో శాడిస్ట్ ని బయటకు తీసిన డెడ్లీ వెపన్ ఒక రబ్బర్ బ్యాండ్, బాగా మడత పెట్టిన పేపర్. 2 వేలకి ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టి పేపర్ ని వెనక్కి లాగి వదిలితే బూమ్, తగిలిన వాడికి వాత పడాల్సిందే. మాఫియా రేంజ్ లో ఈ రబ్బర్ బ్యాండ్ తో గ్యాంగ్ వార్స్ చేసేవాళ్ళు. మాకు పబ్జీని మించిన అనుభూతి ఇచ్చిన గేమ్ ఈ బ్రిక్ గేమ్.